శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. కార్తీక పురాణం 1వ అధ్యాయం. కార్తీక మహత్యమును గురించి జనకుడు ప్రశ్నించుట. పూర్వం ఒకరోజు పార్వతీ పరమేశ్వరులు ఆకాశమున విహరించుచు వెళ్తుండగా పార్వతీదేవి, ప్రాణేశ్వర, సకల ఐశ్వర్యములు కలుగజేయునట్టి సకల మానవులు వర్ణభేదము లేక ఆచరించదగినది, శాస్త్రసమ్మతమైనది, సూర్యచంద్రులున్నంత వరకు ఆచరింపబడేది అగు వ్రతమును వివరింపమని కోరెను. అంతటా మహేశుడు మందహాసమునర్చి, దేవి, నీవు అడుగుచున్న వ్రతం స్కంద పురాణములో చెప్పబడి ఉన్నది. దానినిప్పుడు వశిష్ఠ మహాముని మిథిలాధీశుడగు జనక మహారాజునకు వివరించబోతున్నాడు అని మిథిలా నగరము వైపు చూపెను. మిథిలా నగరములో వశిష్ఠుని రాకకు జనకుడు సంతోషించి అర్ఘ్యపాద్యములతో సత్కరించి కాళ్ళు కడిగి ఆ జలమును శిరస్సుపై చల్లుకొని, మహాయోగి మునివర్య, తమ రాక వల్ల నేను, నా శరీరం, నా దేశము, నా ప్రజలు పవిత్రులమైతిమి. తమ పాదధూళిచే నా దేహం పవిత్రమైనది అని జనక మహారాజు అన్నాడు. మునివర్య, నాకొక సందేహం కలదు. మీ వంటి దైవజ్ఞులను అడిగి నా సందేహం తీర్చుకోదలిచితిని. నా అదృష్టము కొలది ఈ అవకాశం దొరికినది. గురురత్న, సంవత్సరంలో గల మాసములలో కార్తీక మాసమే ఎలా అంత పవిత్రమైనది? ఆ కార్తీక మాసం గొప్పతనమేమి అను సంశయం నాకు చాలా కాలం నుండి ఉన్నది. కావున తాము కార్తీక మహత్యమును గురించి వివరించవలసినదని ప్రార్థించెను. వశిష్ఠ మహాముని చిరునవ్వు నవ్వి, రాజా, తప్పక నీ సంశయం తీర్చగలను. నే చెప్పబోవు వ్రత కథ సకల మానవులు ఆచరించదగినది, సకల పాపహరమైనది. ఈ కార్తీక మాసము హరిహర స్వరూపము. ఈ మాసమునందు ఆచరించు వ్రతము యొక్క ఫలమింతని చెప్పదగినది కాదు. వినుటకు కూడా ఆనందదాయకమైనది. అంతియే కాక వినినంత మాత్రముననే ఎట్టి నరక బాధలు లేక ఇహమునందు పరమునందు సౌఖ్యమును పొందగలరు. నీ బోటి సజ్జనులు ఈ కథను గురించి అడిగి తెలుసుకొనుటకు ఉత్తమమైనది. శ్రద్ధగా ఆలకింపుము అని ఇట్లా చెప్పసాగెను. వశిష్ఠుడు కార్తీక వ్రత విధానము తెలుపుట. ఓ మిథిలాధీశ్వర, జనక మహారాజా, ఏ మానవుడైనా ఏ వయసువాడైనను అనే భేదం లేక కార్తీక మాసములో సూర్యభగవానుడు తులారాశిలో ఉండగా వేకువజామున లేచి కాలకృత్యాలు తీర్చుకొని స్నానమాచరించి దాన ధర్మాలు, దేవతా పూజలు చేసినచో దానివల్ల అగణిత పుణ్యఫలం లభించును. కార్తీక మాస ప్రారంభము నుండి ఇట్లు చేయవలెను. విష్ణు సహస్రనామార్చన, శివలింగార్చన ఆచరించవలెను. ముందుగా కార్తీక మాసమునకు అధిదేవత అగు దామోదరునికి నమస్కరించి, ఓ దామోదర, నేను చేయు కార్తీక వ్రతమునకు ఎట్టి ఆటంకములు రానియక నన్ను కాపాడము అని ధ్యానించి వ్రతం ప్రారంభించవలను. కార్తీక స్నాన విధానం. ఓ రాజా, ఈ వ్రతం ఆచరించు దినములలో సూర్యోదయమునకు పూర్వమే లేచి కాలకృత్యాలు తీర్చుకొని నదికి పోయి స్నానమాచరించి గంగకు, శ్రీమన్నారాయణకు, పరమేశ్వరునకు, భైరవునకు నమస్కరించి సంకల్పం చెప్పుకొని మరలా నీట మునిగి సూర్యభగవానునకు అర్ఘ్యప్రదానమొసంగి పితృదేవతలకు క్రమ ప్రకారముగా తర్పణములిచ్చి గట్టుపై 3 దోసిళ్లు నీళ్లు పొయ్యవలను. ఈ కార్తీక మాసంలో పుణ్యనదులైన గంగా, గోదావరి, కృష్ణ, కావేరి, తుంగభద్ర, యమున నదులలో ఏ ఒక్క నదిలోనైనా స్నానమాచరించిన ఎడల గొప్ప ఫలం కలుగును. తడిబట్టలు వీడి మడిబట్టలు కట్టుకొని శ్రీ మహావిష్ణువునకు ప్రీతికరమైన పుష్పములను తానే స్వయముగా కోసి తెచ్చి నిత్య ధూప దీప నైవేద్యములతో భగవంతునికి పూజ చేసుకొని గంధము తీసి భగవంతునికి సమర్పించి తాను బొట్టు పెట్టుకున్న తరువాత అతిథి అభ్యాగతులను పూజించి వారికి ప్రసాదమిచ్చి తన ఇంటి వద్ద కానీ
ఏ దేవాలయంలోనైనా కానీ రావి చెట్టు మొదట కానీ కూర్చొని కార్తీక పురాణం చదవాలి. ఆ సాయంకాలం సంధ్యావందనం ఆచరించి శివాలయం నందు కానీ విష్ణు ఆలయం నందు కానీ లేక తులసి కోట వద్ద కానీ దీపారాధన చేసి శక్తిని బట్టి నైవేద్యం తయారు చేయించి స్వామికి సమర్పించి అందరికీ పంచిపెట్టి తర్వాత తాను భుజించవలెను. మరునాడు ముష్టాన్నముతో భూతతృప్తి చేయవలెను. ఈ విధముగా వ్రతమాచరించిన స్త్రీ పురుషులకు పూర్వమునందు ప్రస్తుత జన్మనందు చేసిన పాపములు పోయి మోక్షమునకు అర్హులు కాగలరు. ఈ వ్రతం చేయుటకు అవకాశం లేనివారు వ్రతం చేసిన వారులను చూచి వారికి నమస్కరించినచో వారికి కూడా తత్సమాన ఫలం దక్కును. ఇట్లు స్కంద పురాణాంతర్గత వశిష్ఠ ప్రోక్త కార్తీక మహత్యమందలి మొదటి అధ్యాయము మొదటి రోజు పారాయణ సమాప్తం.